ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు కాకపోతే ముందు ముందు అనే ఆశతో లీడర్లు చాలా ఓపికగా ఉంటారు. ఓ సర్పంచి సీఎం అయినా, ఓ గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టైం వస్తే ఏది ఆగదు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్లు కూడా కొండంత ఆశతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ ఏకంగా సీఎం జగన్ సీటుకే స్పాట్ పెట్టారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ సీఎంలు కావడం ప్రస్తుతానికి పగటి కలే అయినా ఆశపడడంతో తప్పేముందనే వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు అమాత్యులు అత్యున్నత పీఠంపై సిగ్నల్స్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆఖరి ముఖ్యమంత్రిని తాను కావాల్సి ఉండిందని బొత్స సత్యనారాయణ బాంబు పేల్చారు. తనకు సీఎం పదవి రాకుండా చిరంజీవి అడ్డుకున్నారని ఆరోపించారు. అప్పట్లో తనకు సీఎం పదవి దక్కి ఉంటే తన కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసి ఉండేవాడినని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన నాటి పరిమాణాలపై ఓ పుస్తకం కూడా రాస్తానన్నారు. 10 ఏళ్ల కిందటి సంగతులను బొత్స ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని వైసీపీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ బొత్సకు గట్టి పట్టు ఉంది. పార్టీలో నంబర్ 1, నంబర్ లాస్ట్ అన్ని జగనే అయినా నిర్ణయాలు తీసుకోవడంతో బొత్స కీలక పాత్ర పోషిస్తున్నారు. సమ్మె చేసే ఉద్యోగులతో చర్చలు ఆయన బాధ్యతే. ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్నది ఆయనే. వైసీపీలోని 4 టాప్ లీడర్ల పేర్లలో ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. బొత్స సరిగ్గా ఎన్నికల ముందు ఉమ్మడి ఏపీ సీఎం చరిత్రను తవ్వితీయడంలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మనసులోని కోరికను ఏదో రూపంలో బయట పెట్టుకోవాలనే సీఎం పోస్టుపై మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. బొత్స వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక సీఎం సీటు కోసం గట్టిగా ప్రయత్నించిన విషయం గమనార్హం. బొత్స ప్రస్తుతం వైసీపీలోని కాపు నేతలు జనసేన వైపు వెళ్లకుండా పావులు కదుపుతున్నారు. వైజాగ్ను ఏపీ రాజధానిగా ప్రకటించాక ఆయన పోర్ట్ సిటీపై మరింత పట్టు బిగించారు. తన భార్యను లోక్సభ ఎన్నికల బరిలోకి దింపుతున్న బొత్స ఉత్తరాంధ్రలో తనకు తిరుగులేదని సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో నెరవేరని కోరికను ఎన్నికల ముందు లేవనెత్తడం యాదృశ్చికం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ గొంతును బలంగా వినిపిస్తున్న పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తెలుసో తెలియకో సీఎం కావాలనే కోరికను బయటపెట్టుకున్నారు. బుధవారం సచివాలయం జరిగిన సమీక్షా సమావేశంలో అమర్నాథ్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. భేటీ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో దుమారం రేగుతోంది. దీనిపై సీఎం కార్యాలయం తీవ్ర అభ్యంతరం తెలిపి చివాట్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం సీటులో జగన్ తప్ప మరో మంత్రి కూర్చోవడం ఇదే తొలిసారి. అమర్నాథ్కు సీఎం సీటుపై మోజు ఉందని సొంత పార్టీ శ్రేణులే సెటైర్లు విసురుతున్నారు. అమర్నాథ్కు అనకాపల్లి నుంచి మళ్లీ టికెట్ ఇచ్చే విషయంపై జగన్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చేర్పుల్లో భాగంగా అమర్నాథ్కు ఈసారి పెందుర్తి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. దీనిపై వివాదం రేగడంతో అమర్నాథ్ వివరణ ఇచ్చారు. నేను సీఎం పేషీలో కూర్చున్నారు, సీఎం కుర్చీలో కూర్చోలేదు. ఎన్టీఆర్ నుంచి కుర్చీని లాక్కొని ఆయనపై చెప్పులు విసిరిన చరిత్ర చంద్రబాబుది. నేను అలాంటి వాడిని కాను అని చెప్పారు. తన టికెట్ సంగతి జగన్ చూసుకుంటారని, ఆయన ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని అన్నారు. తనకు సీఎం ఛాన్స్ తప్పిపోయిందని బొత్స, తనకు సీఎం కుర్చీపై ఆశ లేదని అమర్నాథ్ ఏదో ఫ్లోలో చెప్పి ఉండొచ్చు. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలో ఇద్దరి మాటలు, చేష్టలు సీఎం సీటుపైకి మళ్లడం ఆసక్తికరం. సందర్భం వేరే అయినప్పటికీ తెలంగాణ సీఎం కుర్చీపైన ఇలాంటి చర్చే సాగుతోంది. మేడిగడ్డకు రిపేర్ చేయలేకపోతున్న రేవంత్ రెడ్డి సీఎం పోస్టుకు రాజీనామా చేస్తే తమ సీఎంగా ప్రమాణం చేసి రిపేర్లు చేయిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో సవాల్ విసిరారు. సందర్భం, ఉద్దేశం ఏదైనప్పటికీ రాజకీయాల్లో అందరి అల్టిమేట్ కోరిక సీఎం కుర్చీనే కదా.